యాక్టివ్ న్యూస్. జీఎస్టీ అమల్లోకి వచ్చేసింది. ఒక రెస్టారెంట్కి వెళ్తే ఏసీ ఉంటే ఓ ధర, లేకపోతే మరో ధర. చెప్పులు 500 లోపు ఒక ధర దాటితే మరో ధర. జీఎస్టీతో కొన్ని వస్తువులు సేవలపై ధరలు తగ్గుతాయి, మరికొన్ని పెరుగుతాయి. తగ్గిన వస్తువుల ధరల ప్రయోజనాన్ని వెంటనే వినియోగదారులకు బదిలీ చేయాలి. అంటే జీఎస్టీకి ముందు ఇంత, ఆ తర్వాత ఇంత అని వస్తువులను సెపరేట్ చేయాల్సి ఉంటుంది. నెలకు 1,75,000 సంపాదిస్తున్న 4 సభ్యుల కుటుంబంపై జీఎస్టీ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓ కుటుంబం నెలసరి ఆదాయం 1,75,000 రూపాయలు ఉందనుకుంటే జీఎస్టీకి ముందు తర్వాత ఎంత పన్ను భారం పడుతుందో, ఎంత ఉపశమనం లభిస్తుందో ఓసారి చూద్దాం. ఇంటి లోన్పై ఈఎంఐ, నిత్యావసరాలు, మందులు, ఇన్సూరెన్స్, మొబైల్, ఇంటర్నెట్ బిల్లు వంటివన్నీ లెక్కేసుకుంటే జీఎస్టీకి ముందు 72,500 రూపాయలైతే ఇందులో 15% పన్ను చెల్లించేవారు. అయితే జీఎస్టీ అమలు తర్వాత 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 74,675 రూపాయలు అవుతుంది. ఇక 13,500 వెహికల్ ఈఎంఐ కడుతున్నారనుకుంటే గతంలో వీరు 31% పన్ను కట్టేవాళ్ళు. జీఎస్టీ తర్వాత 28% మాత్రమే పన్ను పొందడంతో ఇప్పుడు 12,150 రూపాయలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఇక విద్యపై 30,000 ఖర్చు చేశారనుకుంటే జీఎస్టీ తర్వాత 30,600 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ ట్యూషన్ ఫీజుపై ట్యాక్స్ లేకపోయినా క్యాంటీన్, ఇతర సౌకర్యాలపై 18% పన్ను ఉండడంతో విద్యపై 600 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక రిటైర్మెంట్ కోసం 12,500 రూపాయలు ఖర్చు చేస్తే ఇందులో 22% పన్ను ఉండేది. కానీ జీఎస్టీ తర్వాత 18% మాత్రమే ఉండడంతో కొత్త బడ్జెట్లో 12,000 రూపాయలకు తగ్గుతుంది. ఇక బ్రాండెడ్ వస్తువులైన బూట్లు, పర్ఫ్యూమ్, బ్యాగ్, వస్త్రాలపై 9,500 రూపాయలు ఖర్చు చేస్తారనుకుంటే అందులో 22% పన్ను ఉండేది. కానీ జీఎస్టీ తర్వాత 28% పన్ను పడుతుంది. అంటే 10,070 రూపాయలకు చేరుకుంటుంది. ఇక కూరగాయలు, పాలు, పళ్ళు, బ్రెడ్, బాస్మతి బియ్యం, పిండిపై 5,500 ఖర్చు చేస్తే గతంలోనూ ఇప్పుడు ఎలాంటి పన్ను భారం లేదు. ఇక టీ, కాఫీ, బిస్కెట్, పెరుగు, ఐస్ క్రీమ్, స్వీట్స్, జ్యూస్ కోసం 1,300 రూపాయలు ఖర్చు చేస్తే అందులో 5 నుంచి 38% పన్ను పడేది. కానీ జీఎస్టీ తర్వాత ఇప్పుడది 12 నుంచి 28% మాత్రమే ఉంటుంది. అంటే కొత్త బడ్జెట్లో 1,235 రూపాయలు మాత్రమే. ఇక కాస్మెటిక్స్ పై 1,400 రూపాయలు ఖర్చు చేస్తారనుకుంటే గతంలో 36 నుంచి 40% పన్ను ఉండేది. కానీ జీఎస్టీ తర్వాత 12 నుంచి 28% ఉండడం వల్ల 1,623 రూపాయలు అవుతుంది. అంటే మొత్తంగా జీఎస్టీకి ముందు 1,46,200 ఖర్చు అయితే జీఎస్టీ తర్వాత అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు 1,46,353 రూపాయలు ఖర్చు అయితే హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు నెలవారీ బడ్జెట్ 1,47,853 రూపాయలు అవుతుంది. బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు బోనాలు అందించారు. హైదరాబాద్ నుండి తరలి వచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మకు ప్రతి ఏటా ఆషాఢంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటుగా దేవస్థానం ఈవో సూర్యకుమారి కూడా బోనాలు తీసుకువచ్చిన భక్తులకు సాదర స్వాగతం పలికారు. ఆషాఢం బోనాల సందడి మొదలైంది. గోల్కొండ కోటకు ఆడపడుచులు పోటెత్తారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తమ బోనాన్ని సమర్పించుకున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఆషాఢంలో ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించడం తెలంగాణలో అనాదిగా వస్తున్న ఆచారం. కాకతీయుల కాలంలో గోల్కొండలో మట్టి కోటను నిర్మించేందుకు ప్రతాపరుద్రుడు మొదటిసారిగా తొలి బోనం అమ్మవారికి సమర్పించినట్లు ప్రచారంలో ఉంది.